श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृंदा हरे हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणं श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం మన శ్రీకృష్ణ కథాసుధలోకి. మనము కృష్ణుడి యొక్క కథల్లో భాగంగా ఇప్పుడు కృష్ణుడి యొక్క వివాహం వద్దకి వచ్చేసాం. కృష్ణుడు బాల్య లీలలు చేస్తూ ఉన్నాడు. మామ అయిన కంసుని చంపేశాడు. చంపిన తర్వాత మామ భార్య లేనటువంటి అస్థి ప్రాప్తి యొక్క తండ్రి వరుసకి తాత అయినటువంటి జరాసంధుడు ఇప్పటికి 17 సార్లు అటాక్ చేశాడు, 17 సార్లు వధించాడు. 18వసారి తను ఆవులని ఇంకా బ్రాహ్మణులని అరెస్ట్ చేయడంతో వాళ్ళు ఓడిపోమంటే ఓడిపోలేను కాబట్టి అనేసి తను పారిపోతాడు, రణచోరుడు అవుతాడు. బలరాముడి కళ్యాణం అవ్వడము, తర్వాత ఈ మథురా వాసులందరినీ కూడా ద్వారకాకి షిఫ్ట్ చేయడము జరిగింది. మరి అక్కడ కుండినపురంలో మహారాష్ట్ర, ఇప్పుడు మనకి మహారాష్ట్ర, దేవాది దేవుడు ఉన్నటువంటి ద్వారక గుజరాత్. ఆ మహారాష్ట్రలో కుండినపుర రాజ్యంలో భీష్మకుడి యొక్క కూతురు రుక్మిణీదేవి. రుక్మిణి 5 అన్నల ముద్దుల చెల్లెలు. మరి ఈ రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచి కూడా చాలా పరమ భక్తురాలు. ఎవరికంట భక్తి చేసేది తను అంటే వాళ్ళ నాన్న పరమ భక్తుడు కాబట్టి ప్రతి నెల ప్రతి వారము ఆయన రాజ్యంలో భగవంతుడి యొక్క లీలా కథ శ్రవణాన్ని, భగవంతుడి యొక్క లీలా వర్ణన కార్యక్రమాలని తను ఏర్పాటు చేశాడనమాట. భాగవతం క్లాస్ నడుస్తూ ఉండేదన్నమాట. ప్రతి నెలలో ఒకసారైనా సరే నారదుల వారు వచ్చి దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గురించి చెప్పేవాడనమాట. అదేవిధంగా ఇంకెంతోమంది బ్రాహ్మణులు, ఉత్తమమైన పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క కార్యాలని వివరిస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ రుక్మిణీదేవి తను చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా శ్రద్ధలతో భక్తితో తను శ్రవణం చేసింది. భక్తి చేయడానికి 9 మార్గాలు ఉన్నాయి. దాంట్లో ఏంటి? శ్రవణం, తర్వాత కీర్తనం, వందనం, పాదసేవనం, దాస్యం, ఆత్మనివేదనం, అర్చనం. ఈ విధంగా 9 రకాలైనటువంటి పద్ధతుల్లో మనం భగవంతుడి యొక్క భక్తిని మనం చేయొచ్చు. మరి నవవిధ భక్తిలో మొదటగా వచ్చేది ఏంటి అంటే శ్రవణము చాలా ముఖ్యమైనదన్నమాట. ఎందుకు? మనం ఏదైనా కావాలన్నా, ఎవరికి ఏదైనా ఇవ్వాలన్నా, మనం ఏదైనా చేయించుకోవాలన్నా, దేనికైనా కానీ మనం అడిగితే వినాలి. ఏముంది? ఫస్ట్ వినాలి. వింటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, లేకపోతే ఏమీ చేయలేం. వినడం అనేది లేకపోతే ఎదుటి వాళ్ళు ఎంత మాట్లాడినా కానీ దాంతో మనకు ప్రయోజనం లేదు. అందుకే ఆ భక్తి శ్రవణంతో మొదలవుతుంది అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా శ్రవణంతోనే మొదలవుతుంది. ఆ విధంగా రుక్మిణీదేవి తన శ్రవణ మహిమతో, అంటే తన లోపలున్నటువంటి ఆ శ్రవణాసక్తితో, ఆ శ్రద్ధతో భగవంతుడంటే పరమ దయాళువు, పరమ కరుణామయుడు, భగవంతుడి కంటే అధికమైన వాడు ఎవడు లేడు, అతనితో సమానులు ఎవరూ లేరు. ఆయనకు ఉన్నటువంటి కరుణ ఏదైతే ఉందో అలాంటి హీరో ఇంకా. సో లిటరలీ హీరో. ఆ హీరోని తప్పితే నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పేసి తను మనసా వాచా కర్మన ఫిక్స్ అయిపోయింది. తను పెద్దగా అయిపోయింది, పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి వయసు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న పెళ్లి చేద్దాము అనేసి అనుకుంటారు, స్వయంవరం పెడదాము అనేసి అనుకుంటే స్వయంవరాన్ని ఏర్పరుస్తారు. తర్వాత
అయినటువంటి రుక్మి ఏం చేస్తాడు అంటే, ఏదో అనివార్య కార్యాల వల్ల మేము స్వయంవరాన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ సపర్యలు చేసి మర్యాదగా గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళని పంపించేస్తారు. ఎందుకు అలా చేస్తాడు అంటే, తనకి తెలుసు కృష్ణుడు వస్తే కృష్ణుడు నా చెల్లిని తీసుకొని వెళ్ళిపోతాడు. సో కృష్ణుడికి ఇవ్వడం తనకి ఇష్టం లేదనమాట. కృష్ణుడు అంటే తనకు నచ్చడు. అందుకని చెప్పేసి స్వయంవరాన్ని రద్దు చేసి వాళ్ళ నాన్న నోరు మోయించేస్తాడు. పెద్ద కొడుకు చాలా శక్తి పరాక్రమం కలిగిన వాడు. మరి కొడుకు మీద ఉన్నటువంటి మమకారంతో పాపం తండ్రి ఆ గారాల పట్టి అయిన కూతురి యొక్క పెళ్ళిని కూడా అంటే కృష్ణుడికిచ్చి పెళ్లి చేద్దాము అని చెప్పేసి తను చెప్పలేకపోతున్నాడనమాట. ఆ కొడుకు మీద ఉన్నటువంటి అలాంటి మమకారము, తర్వాత తనకు ఉన్నటువంటి అటాచ్మెంట్ అనమాట. ఆ విధంగా తండ్రి కూడా ఏమనలేకపోతాడు. కాకపోతే రుక్మిణీదేవి తన హృదయంలో గాఢంగా శ్రీకృష్ణుడిపైనే తన భక్తి, శ్రద్ధ, ప్రేమ, అనురాగం, మమకారం అన్నీ కూడా ఆయనపైనే ఉన్నాయి. చూస్తూ ఉండగానే పెళ్ళి దగ్గరకు వచ్చేసింది. మరి ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏమీ చెయ్యకపోతే ఇంకా జీవితంలో నేనేమి చేయలేను, ఎప్పటికీ ఏమీ చేయలేను, ఇంకా నా జీవితంని నేనే కోల్పోయినట్టు అయిపోతాను. ఏదైనా చేసి నేను కృష్ణుడికి ఈ సందేశాన్ని పంపించాలి అని చెప్పేసి తను అనుకుందనమాట. పడుకోవట్లేదు, తినట్లేదు, అసలు ఇంకా తను పట్టించుకోవడమే మానేసింది. ఆ విధంగా రాజ్యంలో ఉన్నటువంటి ఒక ఉత్తముడైన ఒక బ్రాహ్మణుణ్ణి సత్తముణ్ణి పిలిచింది. ఆ బ్రాహ్మణుడు రుక్మిణీదేవిని తన కూతురులాగా భావించేవాడనమాట. పుత్రికా వాత్సల్యం కలిగినటువంటి బ్రాహ్మణుడు అనమాట. ఆ బ్రాహ్మణుడిని నమ్మి తను చెప్తుందనమాట, ఆమె కృష్ణుడిని ఇష్టపడుతుందన్న సంగతి అమ్మకి తెలుసు, నాన్నకి తెలుసు, ఇంకా కొంతమందికి తెలుసు. ఎందుకంటే ఆమెకు ఉన్నటువంటి శ్రద్ధ, కృష్ణ కథ పట్ల ఉన్నటువంటి శ్రద్ధతో ప్రతి ఒక్కరూ ఆమె కృష్ణుడు అంటే ఇష్టపడుతుందని అందరికీ తెలిసిన విషయమే, అది తెలియని విషయం ఏమీ కాదు. అది ఓపెన్ సీక్రెట్ అనమాట. ఇంకా బ్రాహ్మణుడు వచ్చినప్పుడు చెప్తుందనమాట, నేనేమీ తినలేదు, నాకు అసలు నిద్ర కూడా పట్టడం లేదు, నేను ఇప్పుడు ఈ సమయంలో నేను కృష్ణుడికి నా సందేశాన్ని పంపించకపోతే నా జీవితము నా చేతుల్లో నుంచి పోతుంది, ఈ అవకాశం అంటే ఈ క్షణం పోతే మళ్ళీ తిరిగి రాదు. అందుకని చెప్పేసి దయచేసి ప్లీజ్ మీరు నా పట్ల దయతో మీరు నా యొక్క సందేశాన్ని తీసుకొని వెళ్ళి కృష్ణుడికి ఇవ్వండి అనేసి చెప్పి తను లవ్ లెటర్ రాస్తుందనమాట. ఫస్ట్ లవ్ లెటర్ ఇన్ హిస్టరీ. ఏదైతే విశ్వం మొదలైనప్పటి నుంచి భగవంతుడి ఇన్ని అవతారాలు తీసుకున్నారు, ఎంత చరిత్ర ఉంది. ఆ చరిత్ర కాలంలో మొదటి ప్రేమలేఖ ఆ రుక్మిణీదేవి రాసినటువంటిది ఆ ప్రేమలేఖ. సో ఆ ప్రేమలేఖని రాసి తన యొక్క హస్తముద్రికను వేసి దాన్ని క్లోజ్ చేసి ఆ బ్రాహ్మణుడికి ఇస్తుందన్నమాట. మహారాష్ట్ర నుంచి ఇప్పుడు గుజరాత్కి ఆ బ్రాహ్మణుడు వెళ్ళాలి, ఏ సాధనము లేదు వెళ్ళడానికి. పాపము రుక్మిణీదేవి యొక్క దీన స్థితిని చూసి, అయ్యో అమ్మ నువ్వు తినకపోతే ఎలా అయిపోతావు అని చెప్పేసి, అమ్మ నేను కూడా తినను, నీ యొక్క మెసేజ్ని కృష్ణుడికి అందించేంత వరకు నేను కూడా తినను, నేను ఉపవాసం చేస్తాను అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు అదే విధంగా పరుగు తీస్తూ తను ద్వారకాకి చేరుకున్నారు. ద్వారకాకి వెళ్ళాడే అయితే అక్కడ సాక్షాత్ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడిని కలుసుకున్నాడు. శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల పట్ల, గోవుల పట్ల అమితమైన అనురాగం కలిగినటువంటి వాడు. నమో బ్రాహ్మణ్య దేవాయ. అతను ఆ బ్రాహ్మణుడికి చాలా మంచిగా ఆహ్వానం పలికి తన పాద ప్రక్షాళన చేసి, తనకి సపర్యలు చేసి, తనకి డిన్నర్ ప్రసాదం పెట్టి అంతా అయిన తర్వాత తను కూర్చుంటగా తన పాదాలను తన ఒళ్ళో పెట్టుకొని తన పాద సేవ చేస్తూ తను అడుగుతూ ఉన్నాడనమాట బ్రాహ్మణుడి, మీరు బాగున్నారా? మీ యొక్క సాధన, జప, తప, యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా జరుగుతున్నాయా? మీరు చేసేటటువంటి మీ ధర్మం అన్నీ సక్రమంగా చేయడానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయా అని చెప్పి అన్నీ అడుగుతూ ఉన్నాడు. ఇంకా మీరు ఏ రాజ్యం నుంచి వచ్చారు, మీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళ భక్తి కార్యక్రమాలని వాళ్ళ ధర్మానుష్ఠానాలని సరిగా చేస్తున్నారా అనేసి అడుగుతున్నాడు. తర్వాత అసలు మీరు ఎందుకు వచ్చారు, మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో దాన్ని నాకు చెప్పండి అనేసి అడుగుతాడు.
అలా అడిగిన తర్వాత ఆ బ్రాహ్మణుడు కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టం. కృష్ణుడిని అప్పుడే తను దర్శనం చేసుకున్నాడు. ఆ దేవాది దేవుడైన శ్రీ విగ్రహ దర్శనం చేసుకొని తనని తను మైమర్చిపోతున్నాడు, ఉత్సాహపడుతున్నాడు. ఆయన లోపల హృదయం లోపల అసలు పరమ ఆనందమే ఉందనమాట. లోపల అసలు ఇంకా 1000 వాళ్ళ పటాకాలు ఎగురుతూ ఉన్నాయనుకోండి, అలా ఉన్నాడనమాట. సో ఆ విధంగా తను వచ్చిన కార్యక్రమం గురించి చెప్తాడు. ఆ లెటర్ని తీసి కృష్ణుడికి ఇస్తాడనమాట. కృష్ణుడు ఎప్పుడైతే ఆ లెటర్ని తన చేతిలో పట్టుకున్నాడో తనని భయమర్చిపోతున్నాడు. తన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే తన 1 సెకండ్. తను ఆ విధంగా ఆ లెటర్ని పట్టుకొని చదవలేకపోతున్నాడు. ఇంకా తను చదవలేకపోతున్న కళ్ళు చెమ్మగిల్లిపోయాయి. అందుకని చెప్పేసి తను ఏం చేస్తున్నాడు, ఆ ఉత్తరాన్ని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి, మీరే చదవండి నాయన, నాతో అవ్వడం లేదు అని చెప్పేసి తనకిచ్చి చదివిపిస్తాడనమాట. ఆ బ్రాహ్మణుడు ఆ రుక్మిణీదేవి రాసినటువంటి ఆ ప్రేమ లేఖను చదువుతున్నాడు. రుక్మిణీదేవి ఏమి రాస్తుంది అంటే, తను భువన సుందరుడైన దేవాది దేవుణ్ణి చాలా గొప్పగా వర్ణించి రాస్తుందన్నమాట. తను ఏమంటుంది అంటే, మీ పట్ల నేను దాసోహురాలినైపోయాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒకవేళ రాకపోతే నన్ను తీసుకొని వెళ్ళడానికి రాక్షస పద్ధతిలో నన్ను పెళ్లి చేసుకొని వెళ్ళమని చెప్తుందన్నమాట. తర్వాత ఏమంటుంది అంటే, నేను ఈ విధంగా మీతో అంటే ఒక పెళ్ళి కాని అమ్మాయి అబ్బాయితో మాట్లాడడము, ఇలా ఉత్తరం పంపించడం అంటే అదేం మర్యాదకరమైన విషయం కాదు. అందుకని తను ఏమంటుందంటే, నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ విధంగా నేను మీకు ఉత్తరం రాయడంలో నా తప్పేం లేదండి. దీంట్లో మీ తప్పు ఉంది, ఇంకా నా తప్పు కూడా ఉంది. ఏంటంట తప్పు అంటే, మీ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క లీల కర్మలు ఏవైతే ఉన్నాయో, అవి విన్న తర్వాత అవి నా చెవుల ద్వారా వెళ్ళి నా హృదయంలోకి వెళ్ళిన తర్వాత నేను నీ పట్ల ఆకర్షితురాలు అవ్వకుండా ఉండలేకపోతున్నాను. అందుకే మీ యొక్క దివ్య లీల కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా నా చెవులు రెండింటిలో ఇవి తప్పు చేస్తున్నాయి అని చెప్పేసి తను అంటుందన్నమాట. ఇందులో నా తప్పు మాత్రం ఏమీ లేదు అనేసి తను అంటుంది. ఏమంటుంది అంటే, నేను మీ యొక్క కథాశ్రవణాన్ని విని 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 మీ పట్ల నేను ఆకర్షితురాలనయ్యాను. ఇప్పుడు నేను పెళ్ళంటూ చేసుకుంటే నేను మిమ్మల్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ మీరు నన్ను స్వీకరించకపోతే, మీరు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళకపోతే, నేను ఎన్ని జన్మలైనా సరే మీకోసం నేను వేచి ఉంటాను. మీకోసం తపస్సు చేస్తాను. ఒకవేళ అలా తపస్సు చేస్తూ చేస్తూ నాకు శరీరం క్షీణించిపోయి నేను చనిపోయినా కూడా మళ్ళీ పుట్టిన తర్వాత కూడా మళ్ళీ నేను మీకోసంగానే నేను ఉంటాను అని చెప్పేసి తను చెప్తుందనమాట. కృష్ణుడు ఎంత దయామయుడు అంటే, భగవంతుడు ఎప్పుడూ భక్తుల యొక్క ప్రేమకి వేచి ఉంటాడనమాట. భగవంతుడి దగ్గర లేని ఐశ్వర్యం ఏమీ లేదు. సహస్రలక్ష్ములు ఆయన దగ్గర ఉన్నారు సేవ చేయడానికి. ఆయనకి వండి పెట్టడానికి శ్రీమతి రాధారాణి ఉంది, యశోదమ్మ ఉంది, లక్ష్మీదేవి ఉంది. ఇంతమంది ఆయనకు వండి పెట్టడానికి ఉన్నారు. మనం చేసేటటువంటి వంటల కోసమో, లేకపోతే మనం చేసేటటువంటి పూమాలల కోసమో, మనం చేసేటటువంటి సేవల కోసమో తను ఆ విధంగా వేచి ఉండలే. అంటే ఎదురు చూస్తూ లేడు తను దేనికోసం వేచి ఉన్నాడు అంటే, భక్తుల హృదయాల్లో ఉన్నటువంటి ప్రేమ కోసం. ప్రతి ఒక్క జీవి పట్ల తనకు ఆ ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరు కూడా తన పట్ల ప్రేమ చూయించి తన దగ్గరికి వస్తారు అని చెప్పేసి తను ఎదురు చూస్తూ ఉన్నారనమాట. కిస్కా భూకా హే భగవాన్ అంటే, భక్తోం కా దిల్ మే హే ప్రేమ్ కా భూకా. ఆ ప్రేమ అనే ఆకలితో ఉన్నాడనమాట కృష్ణుడు. ఆ విధంగా భగవంతుడు ఆయన భక్తుల్లో ఉన్నటువంటి హృదయాల్లో ఉన్నటువంటి ప్రేమని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడనమాట. మరి అక్కడ రుక్మిణీదేవి కృష్ణుడి కోసం అంత పరితపిస్తూ ఉంటే, ఇక్కడ కృష్ణుడికి ఏమీ తెలియదా? తెలుస్తుంది. రుక్మిణీదేవి ఎవరు? సాక్షాత్ లక్ష్మి. సో మరి ఆమె అక్కడ కృష్ణుడి కోసం ఆలోచిస్తూ ఉంటే, ఇక్కడ కృష్ణుడు ఆలోచిస్తాడు కదా. అందుకే తర్వాత తను ఏమంటుంది, నేనెప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ శిశుపాలునికి ఇచ్చి మా అన్న పెళ్లి చేయాలనుకుంటున్నాడు. వాడు నక్కలాంటి వాళ్ళెవరు నన్ను ముట్టుకోకముందే, అంటే నా దగ్గరికి రాకముందే, నా కళ్యాణం ఆయనతో అవ్వకముందే వచ్చి నన్ను తీసుకొని వెళ్ళమని చెప్తుందనమాట. ఇంకేమంటుంది అంటే, ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా గొప్ప సైన్యంతో ఉన్నారు.
మీరు అలానే మీరు ఎక్కువ సైన్యం తీసుకొని వచ్చారనుకోండి, యుద్ధం చేయడానికి వచ్చారని అనుకుంటారు. అలా కాకుండా చాలా గొప్ప వీరులు ఎవరైతే మీ దగ్గర ఉంటారో వాళ్ళని తీసుకొని రండి అనేసి చెప్తుందనమాట. ఇంకా ఒకవేళ మళ్ళీ కృష్ణుడికి డౌట్ వస్తుంది కదా! మరి అలా వస్తే నేనొస్తే నిన్ను తీసుకొని వెళ్ళాలి అంటే నీ చుట్టాలని, వాళ్ళని, వీళ్ళని అందరిని చంపి తీసుకొని వెళ్ళాల్సొస్తుంది కదా! అందుకని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. అందుకే మీకు ఆ డౌట్ వస్తుంది అనేసి తను ఇంకేం చెప్తుంది అంటే, దానికేమీ సందేహపడాల్సిన అవసరం లేదు. నేను పెళ్ళి మా ఇంటి ఆచారం ఏంటంటే, పెళ్లి కంటే ముందు రోజు నేను గిరిజా మందిరానికి వెళ్ళి అక్కడ అర్చన చేస్తాను. సో, అప్పుడు మీరొచ్చి నన్ను సునాయాసంగా ఎత్తుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆ లెటర్‌లో రాస్తుందనమాట. ఎలా రావాలి, ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి, ఎలా తీసుకొని వెళ్ళాలి ప్లాన్ చేసేసింది రుక్మిణీదేవి. ఇక్కడ కృష్ణ ఏం ప్లాన్ చేయలేదు. ఆమె రాజపుత్రిక. సో అన్నీ అంటే ఆ గుడి ఎక్కడుంటుంది, రాజ్యం అవన్నీ మరి కృష్ణుడికి అన్నీ ఆమె లెటర్లో పంపించేసింది. అంత లెటర్ చదివిన తర్వాత బ్రాహ్మణుడు అంటున్నాడనమాట, నాయన రుక్మిణీదేవి యొక్క మనస్సు ఏదైతే ఈ పత్రంలో పెట్టిందో ఈ పత్రాన్ని అంత నేను చదివి వినిపించాను. తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి తను అడుగుతాడనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఆయన కళ్ళల్లో నుంచి నీళ్ళు కారుతూ ఉన్నాయంట. ఎప్పుడైతే బ్రాహ్మణుడు ఆ విధంగా మాట్లాడగానే కృష్ణుడు కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయన్నమాట. ఆయన అంటున్నాడు, అక్కడ రుక్మిణియే కాదు, ఇక్కడ నేను రుక్మిణీదేవి కోసం నేను కూడా పరితపిస్తూ ఉన్నాను. నాకు నైట్ నిద్ర పట్టడం లేదు, కానీ నేనేం చేయలేకపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే స్వయంవరాన్ని అప్పుడు అనౌన్స్ చేశారో ఈయనకి ఇన్విటేషన్ రాకుండా బయలుదేరుతాడు. కాకపోతే అక్కడ రద్దు చేసేసారు, మళ్ళీ వచ్చేస్తాడు. సో అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మరి నువ్వేం చేస్తావు, ఏం సంగతి, నేను వెళ్ళి రుక్మిణికి ఏం చెప్పాలి అనేసి తను అడుగుతాడనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి దారుకాని పిలుస్తాడనమాట. దారిక ఎవరంటే కృష్ణుడి యొక్క రథసారథి. కృష్ణుడి రథానికి 4 గుర్రాలు ఉంటాయన్నమాట. ఆ గుర్రాల పేర్లు కూడా పద్మపురాణంలో చెప్పారనమాట. శైబ్యమేమో రామచిలుక ఉన్నటువంటి ఆ పచ్చని రంగులో ఉంటుందంట. సుగ్రీవమేమో సువర్ణపు పసుపు గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుందంట. తర్వాత మేఘం వర్ణంలో ఉంటుంది. బలాహనం ఇదేమో ధవల వర్ణం బూడిద రంగుతో ఉంటుందంట. ఈ 4 మనోవేగంతో ప్రయాణించేటటువంటి గుర్రాలన్నమాట. ఈ గుర్రాలను కట్టివేసినటువంటి ఆ రథాన్ని దారుకని డ్రైవర్ని పిలుస్తాడనమాట. పిలిచి తను చెప్తాడు, మీరేం కంగారు పడొద్దు, సమయానికి మనం వెళ్ళిపోతాము, మీ ఇల్లు అడ్రస్ చెప్పండి అంతే చాలు, నేను డ్రాప్ చేస్తాను అనేసి అంటాడనమాట. ఆ విధంగా బ్రాహ్మణుడిని తన రథంలో ఎక్కించుకొని నైట్ బయలుదేరుతున్నాడు. ఎన్ని కిలోమీటర్స్ ఉందంట గుజరాత్ టు మహారాష్ట్ర? 1000 కిలోమీటర్స్. 1000 కిలోమీటర్స్ని ఆ రాత్రి సమయంలోనే ప్రయాణం చేసేస్తాడు, వెళ్ళిపోతాడనమాట. మరి అక్కడ కౌండిల్యపురంలో ఈ భీష్మకుడు బారాత్ వస్తుందన్నమాట. శిశుపాలుడి యొక్క పెళ్ళికొడుకు కదా, బారాత్ వస్తుంది. దమఘోష వాళ్ళ నాన్నతో పాటుగా జరాసంధుడు, తర్వాత ఎవరు ఈ పౌండ్రక రాజు, చాలామంది అసురులు ఉన్నారు. సారీ, నేను ఇలా మర్చిపోయాను చెప్తూ. సో వీళ్ళందరినీ కూడా తీసుకొని వస్తున్నారనమాట. వాళ్ళందరంట వాళ్ళ యొక్క సైన్యంతో వస్తున్నారంట. ఆ సైన్య సమేతంగా వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటే మొత్తం సైన్య సముద్రం కనిపిస్తూ ఉందన్నమాట. అలా మరి వాళ్ళందరినీ కూడా వెల్కమ్ చెప్పి వాళ్ళ యొక్క రాజ్య పరిధిలో ఉన్నటువంటి ఒక గార్డెన్ ఉందంట. ఆ గార్డెన్లో వాళ్ళకి ఒక పెద్ద భవనాన్ని నిర్మించి వాళ్ళందరికీ వసతిని ఏర్పాటు చేశాడనమాట. ఎందుకంటే నెక్స్ట్ 3-4 డేస్ వరకు పిల్లగాడు వాళ్ళు అక్కడే ఉంటారు, అన్ని రిచువల్స్ అవ్వాలి, పెళ్ళి అవ్వాలి కదా. అందుకని వాళ్ళందరికీ తగ్గట్టుగా వాళ్ళతో వచ్చిన సైన్యానికి వాళ్ళందరికీ తగ్గట్టుగా అక్కడ ఏర్పరిచి వాళ్ళందరినీ వెల్కమ్ చెప్తూ ఉన్నారనమాట భీష్మకుడు. సో ఇంకా మరి రాకుమారి యొక్క పెళ్ళి కాబట్టి ఆ రాజ్యం అంతా చాలా పరమ అందంగా తయారైపోయిందనమాట. మొత్తం రోడ్లు, తర్వాత చౌరస్తాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వీధులు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు అన్నీ కూడా చాలా అందంగా తయారు చేశారనమాట. తర్వాత ఏమంటారు, ధ్వజాలకి అరటి చెట్లని కట్టారు, తర్వాత జెండాలు ఎగురుతూ ఉన్నాయి, చందనము సానిపి చల్లారు, రంగులతో రంగవల్లికలు వేశారు. అక్కడ ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొత్త బట్టలు కట్టుకున్నారంట, మంచిగా నగలతో అలంకరించుకున్నారు,
తలలో పూలు పెట్టుకున్నారు, చాలా అందంగా తయారయ్యారంట అందరు కూడా. ఎందుకంటే రాజు యొక్క గారాల పట్టి రుక్మిణీదేవి అంటే అందరికీ చాలా ఇష్టం. సో అందరూ కూడా అంత బాగా పరమ దివ్యంగా అందరూ తయారయ్యారనమాట పెళ్లి కోసం. పెళ్లి కొడుకు వచ్చాడు, ఆయనకి స్వాగతం పరిచారు, ఆయనను విడితి ఇంట్లో పెట్టారనమాట. సో ఆ విధంగా ఇంకా ఇప్పుడు కృష్ణుడు దారికతో వచ్చేసాడు. బ్రాహ్మణుడు ఇప్పుడు బ్రాహ్మణుడు ఆయనతో వస్తున్నాడు. ఇదే సమయంలో అంతఃపురంలో ఉన్నటువంటి రుక్మిణీదేవి ఎదురు చూస్తోంది. ఇంత సమయం అయిపోతుంది, ఈ ఒక్కరోజు దాటితే కళ్యాణం అయిపోతుంది. సో మరి బ్రాహ్మణుడు చేరుకున్నాడా? చేరుకొని కృష్ణుడికి నా సందేశాన్ని ఇచ్చాడా? మరి కృష్ణుడు విన్న తర్వాత సమ్మతించాడా లేకపోతే సమ్మతించలేదా? ఒప్పుకున్నాడా లేదా ఒప్పుకోలేదా? మరి బ్రాహ్మణుడు టైంకి వెళ్ళాడా లేదా? మరి ఒప్పుకోకపోయేసరికే బ్రాహ్మణుడు నిరాశ చెంది మళ్ళీ వచ్చి నాకేం చెప్తాను అని చెప్పేసి బ్రాహ్మణుడు అక్కడే ఉండిపోయాడా? లేకపోతే అసలు ఏమైంది, దారిలో ఏమైంది? కృష్ణుడు అసలు తెలిసిందా లేదా? నాలాంటి తుచ్చమైన ఆమె నేను ఇలా లెటర్ రాస్తే ఆ లెటర్కి రెసిప్రికేట్ అవ్వాల్సిన అవసరం తనకేముంది అని చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తుంది. ఆ కళ్ళు ఆ గుమ్మంలోనే ఉన్నాయి, ఆ బ్రాహ్మణుడు వస్తాడేమో అని చెప్పేసి. ఒకవైపేమో అసలు వస్తాడా రాడా, విన్నాడా లేదా, ఏం సంగతి, అసలు ద్వారక కనుక్కున్నాడా వెళ్ళాడా, ఇవన్నీ సందేహాలు. ఇంకొక వైపేమో సమయం ఉంది, ఇంకా ఏ క్షణమైనా నా స్వామి రావచ్చు, ఆ బ్రాహ్మణుడు రావచ్చు అని చెప్పేసి ఆ విధంగా ఆలోచిస్తూ ఉందన్నమాట రుక్మిణీదేవి. అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఆలోచనలో అసలు ఎలా అయిపోయింది అంటే పిచ్చిగా అయిపోయిందనమాట. సో ఆ విధంగా తను ఎదురు చూస్తూ ఉంది. అలా ఎదురు చూస్తూ ఉంటే తను ఎలా అయిపోయింది అంటే తన శరీరం పాలిపోయిందంట. అసలు ముఖంలో ఉన్నటువంటి ఆ కళ పోయిందంట. తను ఎంత నిరుత్సాహరాలు అయిపోయిందంటే తను అంతలోకే అక్కడి నుంచి దూరం నుంచి బ్రాహ్మణుడు వస్తున్నాడంట. అది చూసేసరికి అసలు మళ్ళీ తనకి ప్రాణం వచ్చినట్టుగా అయిందనమాట. ఇంకా బ్రాహ్మణుడు వస్తూ ఉంటే చూస్తుందనమాట, ఇంకా కృష్ణుడు తన వెనుకొస్తున్నాడా, అసలు కృష్ణుడు ఏం చెప్పుంటాడు, అసలు ఏ సంగతి అని మళ్ళీ ఆలోచన మొదలైందనమాట. సో ఆ విధంగా తను ఎదురు చూస్తోంది. ఆ బ్రాహ్మణుడు వచ్చాడనమాట. అడుగుతుంది, బ్రాహ్మణుడికి కుశల ప్రశ్నలు వేసి తను ఏమంటుంది అంటే, ఇంతకీ కృష్ణుడు సమాచారాన్ని తీసుకున్నాడా, ఆయన వస్తానన్నాడా, నన్ను తీసుకొని వెళ్తానన్నాడా అనేసి తను అడుగుతుందనమాట. అప్పుడు బ్రాహ్మణుడు అంటాడు, అమ్మ నువ్వు కంగారు పడొద్దు, కృష్ణుడు వస్తాడు, తను ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎలాంటి అవాంతరాలు వచ్చినా సరే నిన్ను తీసుకొని వెళ్తాను అని చెప్పాడు, వాగ్దానం చేశాడు అనేసి చెప్తాడనమాట. అసలు ఆమె ఆ వార్త వినగానే ఆ సంతోషంతో అసలు తన దగ్గర ఉన్నవన్నీ కూడా బ్రాహ్మణుడికి దానం ఇచ్చేయాలి అనేసి అనుకుందంట. కంటిన్యూస్ ఫోన్ చేస్తున్నారండి ప్రభుజీ. సో ఆ విధంగా అన్నీ కూడా దానం ఇచ్చేసేయాలి అని చెప్పేసి తను అనుకుంటుందంట. చూస్తుందంట అసలు ఏవి అన్నీ ఇచ్చేద్దాం అనుకుంది, కానీ ఏవి కూడా ఆయన చేసినటువంటి ఆ ఉపకారానికి తగ్గట్టుగా అనిపించట్లేదంట ఆమెకి, ఎదురుగా ఆ బ్రాహ్మణుడికి దానం ఇవ్వడానికి. సరే ఇవేవి ఆయన చేసినటువంటి మేలుకి నేను తగినటువంటివి కావు అని చెప్పేసి తను చాలా శ్రద్ధ భక్తితో వినయంతో తనకి ప్రణామాలు చెప్పి కృతజ్ఞతలు చెప్పిందంట. తను చెప్తుందనమాట బ్రాహ్మణుడితో, మీరు చేసినటువంటి ఈ సహాయానికి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పేసి తన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తోంది. ఆ విధంగా తను ఇంకా ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తెల్లారింది కదా, ఇప్పుడు గిరిజాదేవి మందిరానికి వెళ్ళాలి. సో ఇంకా స్నానం చేసింది, మంచి పట్టు వస్త్రాలు కట్టుకుంది. ఆమె సాక్షాత్ లక్ష్మీ రాజపుత్రిక. సో ఆ నగలు రత్నాలతో కూడినటువంటి నగలన్నీ పెట్టుకుంది, చాలా మంచిగా జడ వేసుకుంది. ఆ జడలో జడ బిళ్ళలు కూడా ఉన్నాయంట. ఆ జడ బిళ్ళలు చంద్రుడి అందాన్ని ధిక్కరిస్తున్నాయంట, అంత అందంగా ఉన్నాయంట. ఆమె కాళ్ళకు ఉన్నటువంటి పట్టీలు రత్నాలతో ఉన్నాయంట. ఆమె పెట్టుకున్నటువంటి పూలు, ఆమె యొక్క అందం ఎంత దివ్య మంగళ స్వరూపము అంటే సాక్షాత్ లక్ష్మి. ఆమె యొక్క వర్చస్సు, ఆమె యొక్క కలర్ కానీ, ఆమె యొక్క అంగాలు కానీ, ఆమె వేసుకున్నటువంటి ఏదైతే అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పరమ దివ్యంగా ఉన్నాయన్నమాట. సో
ఆ విధంగా ఆమె రెడీ అయిపోయింది. రథం వచ్చేసింది. ఆమెతో పాటు చెలికత్తెలు ఉన్నారు. తర్వాత ఆ చెలికత్తెలు 2, 3 గ్రూప్స్‌గా ఉన్నారంట. ఆ ఫస్ట్ గ్రూప్‌లో ఒక బ్రాహ్మణ పత్ని ఉందంట. తర్వాత ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ బ్రాహ్మణ పత్నులు అందరూ ఉన్నారంట. తర్వాత ఇంకా కొంతమంది చెలికత్తెలు ఉన్నారంట. వీళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారు గిరిజాదేవి మందిరానికి. వీళ్ళందరితో పాటు వీళ్ళందరినీ సరౌండింగ్‌గా సైనికులు ఉన్నారనమాట. సో, ఆ విధంగా ఆ రథం వచ్చింది. రథం మీద ఎక్కింది కొంతమంది చెలికత్తెలు అందరూ కలిసి ఒక రథంలో వెళ్ళారు. మిగిలిన రథాలు వెనకగా నెమ్మదిగా గుంపుగా ఊరేగింపుగా వస్తూ ఉన్నారనమాట. అప్పుడు అక్కడున్నటువంటి బ్రాహ్మణులు యజుర్వేదం తర్వాత కరెంటు పోయింది. 1 సెకండ్ కరెంటు పోయింది. నేను ఫోన్లో జాయిన్ అవుతాను, లేకపోతే కట్ అయిపోతుంది. అందరూ ఊరేగింపుగా గిరిజాదేవి మందిరానికి వెళ్ళారు. అయితే ఆ గిరిజాదేవి మందిరానికి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఇందాక అదేంటి ఎప్పుడైతే బ్రాహ్మణుడి కోసం ఎదురు చూస్తుందో అప్పుడు రుక్మిణీదేవి అనుకుంటుందన్నమాట, అయ్యో నేను సరిగా పూజ చేయలేదేమో, అందుకని చెప్పేసి శివ, బ్రహ్మ, గిరిజాదేవి అందరూ కూడా నా మీద కోపంగా ఉన్నారేమో, అందుకని చెప్పేసి ఇంకా బ్రాహ్మణుడు తిరిగి రాలేదు అని చెప్పేసి తను అప్పుడు అనుకుంటుందన్నమాట. సో ఇప్పుడు గిరిజాదేవి దగ్గరికి వెళ్తుందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే చెలికత్తెలు, బ్రాహ్మణ పత్నులు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా గిరిజాదేవిని అర్చించడం కోసము వాళ్ళందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ బ్రాహ్మణ పత్నులేమో శివుడి ఇంకా పార్వతి యొక్క స్తోత్రాలు వాళ్ళు పాడుతూ ఉంటారనమాట. ఎలాగో అక్కడ దారిలో వచ్చేటప్పుడు అక్కడ బ్రాహ్మణులు కూడా వేద మంత్ర స్తోత్రం చేస్తూనే ఉన్నారు. తర్వాత అక్కడ ఏమంటారు, శంఖాలు, తుర్యాలు, డంకాలు అన్నీ మోగుతూనే ఉన్నాయి. అసలు మొత్తము అక్కడంతా కూడా పరమ శుభప్రదంగా అయినటువంటి అన్ని వాతావరణం ఏర్పడిందనమాట. అక్కడ ఎంత మధురంగా ఉంది అంటే వాళ్ళ యొక్క వేద మంత్రాలు చదవడము, వీళ్ళు స్తుతించడము, అక్కడ డంకాలు తర్వాత శంఖాలు మ్రోగడము, అదంతా కూడా భగవంతుణ్ణి ఆహ్వానించేటప్పుడు ఏ విధంగా శుభమైనటువంటి మంగళ వాయిద్యాలు మోగుతూ వేద మంత్రాలు మోగుతూ ఉంటాయో ఆ విధమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇంకా లోపలికి వెళ్ళి తను ప్రార్థిస్తూ ఉందన్నమాట. ఏ విధంగా అయితే గోపికలందరూ కృష్ణుడు తమకి భర్త కావాలి అని చెప్పేసి ఏ విధంగా అయితే ప్రార్థించారో అదే విధంగా రుక్మిణీదేవి కూడా గిరిజాదేవికి ప్రార్థిస్తుంది. అమ్మా, నువ్వు నీ పిల్లలందరితో పాటుగా నీకు నా ప్రణామాలు. అంటే దుర్గాదేవి అంటే గణపతికి, కుమారస్వామికి అందరికీ సకుటుంబంగా అందరికీ ప్రణామాలు చేస్తూ ఉందన్నమాట. ఆ ప్రణామాలు చేస్తూ తను ఏం వేడుకుంటుంది అంటే ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాలి, నేను ఆయనని భర్తగా పొందాలి అని చెప్పేసి తను వేడుకుంటూ ఉంది. తన ఆశీర్వాదాన్ని అడుగుతూ ఉందన్నమాట. మరి గిరిజాదేవి ఎవరు? సాక్షాత్తు కృష్ణుడి యొక్క చెల్లి. ఆమె లక్ష్మీదేవిని పూజ చేయాలి, లక్ష్మీదేవి యొక్క అర్చన చేయాలి అని ఆమె ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. మరి అలాంటి గిరిజాదేవి కూడా అక్కడి నుంచి రుక్మిణీదేవి వస్తుంటే తను ఉత్సాహంగా ఉందంట. తన యొక్క దర్శనాన్ని చేసుకున్నందుకు తను కూడా చాలా ఉత్సాహపడుతుందంట. తనకి నేను ఎలా సేవ చేయాలని తను ఎప్పుడు చూస్తూ ఉంటుంది. ఎందుకు? కృష్ణుడి యొక్క నీడ ఏ విధంగానో తను ఆ విధంగా ఉంటుంది. కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు తన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటుంది. ఛాయే వయస్య భువనాని బిభర్తి దుర్గా. మరి అలాంటి దుర్గాదేవి లక్ష్మీదేవికి ఏ విధంగా సేవ చేయాలి అనేసి ఉంటుంది కదా. తను కూడా చాలా పరమ ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఆమెకి ఏ విధంగా సేవ చేయాలి. కానీ ఆమె వచ్చి ఈమెని ప్రార్థిస్తూ ఉంది, నాకు కృష్ణుడు కావాలి అని చెప్పేసి. పాపం దుర్గమ్మ లోపల నవ్వుకుంటుంది, ఏం చేస్తుంది తను మాత్రము. సో అయింది, అర్చన అయిపోయింది, పూజ అయిపోయింది. ఆమె తీసుకొచ్చినటువంటి సుగంధ ద్రవ్యాలతో, పూలతో, తర్వాత నేతి వంటలు తీసుకొని వచ్చిందంట. పూరి, కచోరీ, పాయసము ఇవన్నీ తీసుకొని వచ్చిందంట. సో అవన్నింటితో కూడా తను అర్చిస్తోందనమాట. అర్చిస్తూ ఉంది. అర్చన అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గిరిజ అమ్మవారికి పార్వతీ శివులు ఇద్దరికీను, తర్వాత అక్కడ ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆమె ప్రణామాలు అర్పించి తను చాలా నెమ్మదిగా కృష్ణుడు వచ్చాడా అని చూడడం కోసమని ఒక్క చెలికత్తెన చేతిని పట్టుకొని ఆమె చేయి పట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ ఆ గర్భగుడి
ప్రవేశద్వారం ఉంటుంది కదా, దాని నుంచి నెమ్మదిగా బయటికి వెళ్తుందనమాట, చూస్తుంది. అయితే ఇప్పుడు గిరిజాదేవి గుడికి వస్తోంది అని చెప్పేసి అందరూ రాకుమారులు ఎంతోమంది వచ్చారు. మొత్తం ప్రపంచం నుంచి వచ్చిన రాకుమారులు అందరూ కూడా రుక్మిణీదేవిని చూడడం కోసమని వచ్చారంట. వాళ్ళందరూ రుక్మిణీదేవి యొక్క అందాన్ని చూసి అసలు అలాంటి అందం ఇప్పటివరకు వాళ్ళు చూడలేదు. రుక్మిణీదేవి యొక్క అందాన్ని, ఆమె యొక్క నడకని, ఆమెలో ఉన్నటువంటి సౌశల్యాన్ని, ఆమె రూపాన్ని చూసి వాళ్ళు నిశ్చలులైపోయారంట. ఎక్కడ వాళ్ళు అక్కడే రాతి బొమ్మల్లాగా నించున్నారనమాట. ఆ విధంగా నించునుండి వాళ్ళు ఆ విధంగా వాళ్ళందరూ ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి నిశ్చలంగా పడిపోతున్నారనమాట. ఆ విధంగా పడిపోతూ ఇంక అసలు పడిపోయారు. కానీ రుక్మిణీదేవి మాత్రం ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. తను పట్టించుకోకుండా నెమ్మదిగా తన తల ఎత్తి ఆ రాకుమారులందరూ నించొని ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలో కృష్ణుడు వచ్చాడేమో అని చెప్పేసి తను చూస్తూ ఉందన్నమాట. ఆ విధంగా ఆమె ఎప్పుడైతే తల ఎత్తి కృష్ణుడు వచ్చాడేమో అని చెప్పేసి తను చూస్తున్న సమయంలోనే అప్పుడే ఆ రాజకుమారుల మధ్యలో కృష్ణుడు వచ్చేసాడనమాట. కృష్ణుని చూడగానే ఇంకా తన లోపల ఒక పరమ దివ్య ఆనందం వచ్చిందనమాట. ఇప్పటివరకు కృష్ణుని ఎప్పుడు చూడలేదు తను. ఏమైనా ఎలా చూసింది అంటే కేవలం శ్రవణం ద్వారా మాత్రమే కృష్ణుడి యొక్క దర్శనం చేసుకుంది తను ఇప్పటివరకు. సాక్షాత్ శ్రీకృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తను ఇప్పటివరకు తన కళ్ళతో దర్శనం చేసుకోలేదు. కానీ ఆమె విన్నటువంటి ఆయన యొక్క రూపము ఆమె హృదయంలో ఉంది. ఆ విధంగా ఆ కృష్ణుని చూడగానే చాలా సంతోషపడింది, తనే మైమర్చిపోయింది అనమాట. కృష్ణుడు ఇంకా అటు ఇటు చూసి అందరు ఎలా ఉన్నారు, నిశ్చలంగా ఉన్నారు, రాతి బొమ్మల్లా ఉన్నారు ఆమె యొక్క అందాన్ని చూసి. ఇదే ఛాన్స్ పోతే దొరకదు అని చెప్పేసి కృష్ణుడు వెంటనే వచ్చేసి రుక్మిణీదేవిని పట్టుకొని లాగేసి అప్పటికి దారుక రెడీగా వచ్చేసింది, రథం వచ్చేసింది. రథాన్ని ఎక్కించుకొని ఇంకా తను బయలుదేరిపోతున్నాడు అనమాట. ఎప్పుడైతే రుక్మిణిని తీసుకొని వెళ్తూ ఉన్నాడో ఎలా ఉంది అంటే సింహము జింక పిల్లని నక్కల దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయినట్టుగా ఉందంట. అప్పుడు వాళ్ళందరూ నిశ్చలంగా ఉన్నారు. రుక్మిణీదేవి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి వాళ్ళ గుర్రాల మీద, ఏనుగుల మీద అలా ఉన్నారు. వాళ్ళ మొత్తం కిరీటాలు తర్వాత అలంకరణ చేసుకొని ఉన్నారు కదా, వాళ్ళందరూ ఢమేల్మని కింద పడిపోయారంట. పడిపోతే వాళ్ళ కిరీటాలన్నీ కింద పడిపోయాయి. ఆమె వెళ్ళిపోయినప్పుడు కొంచెం సేపటికి వాళ్ళు తేరుకున్నారనమాట. అయ్యో రుక్మిణీదేవిని కృష్ణుడు ఎత్తుకొని పోతున్నాడు అన్న సంగతి కొంచెం సేపు తర్వాత వాళ్ళు తేరుకున్నారు. అంతలోకే ఎప్పుడైతే రుక్మిణీదేవి గిరిజా అమ్మవారి టెంపుల్కి వెళ్ళిందో, ఆమె ఎప్పుడైతే ఇదంతా అయ్యింది కదా, అయితే దానికంటే ముందు బ్రాహ్మణుడిని ఆ పొలిమేరలో వదిలేస్తాడు. పొలిమేర నుంచి తను వచ్చిన సంగతి భీష్మకుడికి తెలిస్తే భీష్మకుడు ఏం చేస్తాడు అంటే బలరాముడు కూడా వచ్చేస్తాడు వెంటనే సైన్యాన్ని తీసుకొని. కాకపోతే ఒక స్పాట్ అనుకుంటారు, ఆ స్పాట్ దగ్గర సైన్యాన్ని పెడతారు. చాలా వరకు మళ్ళీ కొంచెం సైన్యం వీళ్ళతో వస్తుందన్నమాట. ఆ విధంగా భీష్మకుడు వీళ్ళిద్దరికీ కూడా చాలా మంచిగా స్వాగతాన్ని పలుకుతాడంట. వాళ్ళిద్దరి పాద ప్రక్షాళన చేస్తాడంట, వాళ్ళిద్దరికి మధుపర్కాలు ఇస్తాడంట, వాళ్ళిద్దరికీ సరిపడేటటువంటి ఏదైతే వాళ్ళకి లాంఛన విధంగా వాళ్ళకు కూడా ఒక విడిది హౌస్నిచ్చి భవనాన్ని ఇచ్చి వాళ్ళకి సపర్యలు చేస్తాడనమాట. కృష్ణుడు ఆ విధంగా ఆ కౌండిల్యపురంలో కాలు పెట్టినప్పుడంట, ఆ కౌండిల్యపురంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూసి వాళ్ళందరూ మైమర్చిపోయారనమాట. ఏ విధంగా అయితే ద్వారకాలోకి తను అడుగు పెట్టినప్పుడు ఆ ద్వారకావాసులందరూ భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపం చూసి వాళ్ళని వాళ్ళు మైమర్చిపోయారో, అదే విధంగా ఇప్పుడు ఈ కౌండిల్యపురంలో కుండిన రాజ్యంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా కృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపం చూసి వాళ్ళని వాళ్ళు మర్చిపోయారనమాట. మర్చిపోయి వాళ్ళందరూ వాళ్ళ హృదయాల్లో ప్రార్థిస్తున్నారు. ఏమంటున్నారంటే, స్వామి మేము ఇప్పటివరకు ఏ పుణ్యం చేసినా కానీ దాని ఫలితం ఏది ఉన్నాయి, మేము ఎంత కొంచెం పుణ్యం చేసినా నీ సంతృప్తి కోసం మేము ఇన్ని జన్మల నుంచి చేసినా తపము, యజ్ఞము, దానము ఇవేవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా స్వీకరించు
కనికరించి మా రాకుమారినైనా రుక్మిణిని పెళ్లి చేసుకో అని చెప్పేసి వాళ్ళందరూ వేడుకుంటూ ఉన్నారంట వాళ్ళ హృదయాల్లో. ఆ విధంగా వాళ్ళందరి హృదయాల్లో నుంచి ఆ ప్రార్థనలు అవన్నీ వస్తూ ఉన్నాయన్నమాట. అదే క్షణం ఇప్పుడు ఇంకా సో ఆ విధంగా వాళ్ళందరూ ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళందరూ చూస్తూ ఉండగానే సింహం తీసుకెళ్ళినట్టుగా రుక్మిణీదేవిని తీసుకొని వెళ్ళిపోయాడనమాట. ఇంకా అప్పటికి ఈ సమాచారము జరాసంధుడికి తెలిసింది. జరాసంధుడికి తెలిస్తే జరాసంధుడు ఏమంటున్నాడంటే అంటే ఆయన సింహము అనేసి అనుకుంటున్నాడు అనమాట. అందుకని నక్క జింకను ఎత్తుకొని వెళ్ళినట్టుగా ఈ కృష్ణుడు రుక్మిణీదేవిని ఎత్తుకొని పోతుంటే ఈ రాకుమారులందరూ ఏం చేస్తూ ఉన్నారు, పిరికి పందల్లారా అని చెప్పేసి వాళ్ళందరినీ తిడతాడనమాట. వీళ్ళందరూ వాళ్ళ యొక్క స్పృహను వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ యొక్క ఆయుధాలను వాళ్ళని తీసుకొని వాళ్ళ యొక్క రథాల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద బయలుదేరుతున్నారు. ఏంటి ఇప్పుడు కృష్ణుని ఎదిరించడం కోసం. ఎంతమంది ఈ దుష్ట రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైన్యంతోని ఈ రాకుమారులతోని అందరితో కలిసి కృష్ణుని ఎదిరించడానికి వెళ్తే కృష్ణుడు వాళ్ళందరినీ కూడా అయితే రుక్మిణీదేవి అంటుందన్నమాట, మరి ఇంతమంది వచ్చారు, వీళ్ళందరినీ ఎలా ఓడిస్తారు, మరి ఏం చేస్తారు అనేసి తను అనుకుంటుందన్నమాట. కానీ క్షణకాలంలోనే చూస్తూ ఉండగానే అందరినీ టకా 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 కథం. ఇంకా అలా అవుతూ ఉంటే జరాసంధుడు అనుకుంటాడంట. జరాసంధుడు ఏమనుకుంటాడంటే ఈ శిశుపాలుడి కోసం అని చెప్పేసి ఇంత సైన్య బలం అంతా బలైపోతుంది, ఇది అవసరమా అనేసి అనిపిస్తుందంట శిశుపాలుడికి. ఎందుకంటే కృష్ణుడు బలరాముడు చేసేటటువంటి ఆ బాణాల వర్షానికి ఆ సైనికుల యొక్క తలలు తెగిపోతున్నాయి, కాళ్ళు చేతులు అన్నీ తెగిపోతున్నాయి. ఇప్పటికి 17 సార్లు ఓడిపోయాడు. ఆయనకి తెలిసి వాళ్ళు ఏ విధంగా పోరాడతారో ఆ రుచి ఆయన తిన్నాడు కాబట్టి. అందుకని చెప్పేసి ఆయన సైగలు చేస్తాడనమాట. ఇక అందరూ వాళ్ళ ఆయుధాలను అక్కడ వదిలేసి అందరూ పారిపోతారు. తర్వాత ఇంకా రుక్మిణిని తీసుకొని రావాలి అంటే శిశుపాలుడు వెళ్ళి గొడవ పడాలి. మరి శిశుపాలుడికి అంత శక్తి ఉందా ఏమైనా? వాడేంటి వాడి ముఖము. శిశుపాలుడు అంటే పాపం కృష్ణుడు రుక్మిణీదేవిని ఎత్తుకొని పోయింది అనగానే అసలు తను కూడా ప్రాణం పోయినట్టుగా అయిపోయాడంట, పేలిపోయాడంట పాపం. అందరూ వేరే రాజులందరూ వచ్చి ఆయనకి చెప్తున్నారనమాట, నువ్వేమీ పెద్దగా బాధపడకు, క్షత్రియుడు అన్నాక ఓడిపోతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాము, అలా అని చెప్పేసి ఓడిపోయాం కదా అని చెప్పేసి దాన్నే పట్టుకొని కూర్చుంటామా ఏంటి? అలా ఏమి పట్టించుకోవద్దు, ఈ గెలుపు ఓటమి అన్నీ నడుస్తూనే ఉంటాయి, అయినా ఏవి మన చేతిలో ఉన్నాయి, భగవంతుడు ఏది రాస్తే అది అవుతూ ఉంది, అంతే, నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి ఆయనని ఓదారుస్తున్నారంట ఈ రాజులందరూ. సో ఇదంతా అయిన తర్వాత రుక్మిణీదేవి యొక్క అన్న రుక్మి ఏం చేస్తున్నాడు అంటే